డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం అప్పులతో బాధపడుతున్నారా? వెంటనే JKR గురువు గారికి కాల్ చేసి ఈ వెబినార్ లో జాయిన్ అవ్వండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సెంటర్ ఫర్ హ్యూమన్ సెక్యూరిటీ స్టడీస్ ఫౌండర్ అండ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కన్నెగంటి రమేష్ బాబు గారు. నమస్తే సార్. నమస్తే నవీన మేడం గారు. నమస్తే సార్. మరి ట్రంప్ తీసుకునే నిర్ణయాలతో మన స్టూడెంట్స్ అయితే విలువలు ఆడుతున్నారని అనుకోవాలి. చిన్న తప్పు చేస్తే కూడా ఎక్కడికక్కడ వీసాలు రద్దు చేసేస్తున్నారు. మరి చదువుకుంటున్న వాళ్ళకి వాళ్ళ భవిష్యత్తు ఏంటి? యూనివర్సిటీస్కి అంత సంబంధం ఉండదా అంటే ఏం చెప్తారు? ట్రంప్ నిర్ణయాలు భారతదేశంలో ఉన్న భారతీయ స్టూడెంట్స్నే కాదు, ఆంధ్ర తెలంగాణ స్టూడెంట్స్నే కాదు, ప్రపంచవ్యాప్తంగా 190 దేశాల్లో ఉన్న స్టూడెంట్స్ని కూడా ఇబ్బంది పెడుతున్నాయి. నెంబర్ 1. నెంబర్ 2, ట్రంప్ని ఎట్లా ఎదుర్కోవాలి, ట్రంప్ విధానాలను ఎట్లా ఎదుర్కోవాలి. నేను ఆల్రెడీ ఒక MS చేస్తున్న స్టూడెంట్ని అయితే అమెరికాలో ఈ 2 years ఎంత జాగ్రత్తగా ఎంత త్వరగా చేసుకుంటే అంత త్వరగా చేసుకొని తర్వాత F1 నుంచి అంటే స్టూడెంట్ వీసా స్టేటస్ నుంచి ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ OPT 1 year నుంచి 3 years మధ్యలో ఉంటుంది. అది ఆ OPT కూడా పూర్తి చేసుకొని తర్వాత దాన్ని H1Bగా కన్వర్ట్ చేసుకోవాలి. అంటే వర్క్ పర్మిట్ తీసుకొని H1B వీసా కింద నా స్టేటస్ని మార్చుకోవాలి. ఇది ప్రాసెస్. సో మై హంబుల్ అపీల్ టు ద స్టూడెంట్స్ ఇన్ ద యునైటెడ్ స్టేట్స్ హూ ఎవర్ ఈజ్ పర్సూయింగ్ దేర్ MS ఆర్ అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ బోత్ UG అండ్ PG, నేను ఒక 3 సలహాలు ఇస్తాను. ఈ ట్రంప్ టైంలో మీరు అంటే కరోనా టైంలో మనల్ని మనం కాపాడుకోవటానికి ఎటువంటి సూత్రాలు పాటించాము, ఆరోగ్య సూత్రాలు, ఇప్పుడు ట్రంప్ టైంలో మనల్ని మనం కాపాడుకోవాలి అంటే ఒక స్టూడెంట్గా లేదా తల్లిదండ్రులు ఏంటంటే ఈ ప్రోగ్రాము సుమన్ టీవీ ద్వారా మీ పిల్లలకి చెప్పండి. మీ పిల్లలు అక్కడ అమెరికాలో ఉండి చూడలేకపోవచ్చు మీ ప్రోగ్రాము. దేర్ ఆర్ 3 things దట్ యూ హ్యావ్ టు ఫాలో టు ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్ అండర్ ది ట్రంప్ అడ్మినిస్ట్రేషన్. నెంబర్ 1, కీప్ యువర్ డాక్యుమెంటేషన్ రెడీ. మీకున్న డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నావో మీకు సంబంధించిన సర్టిఫికెట్లు కానీ, F1 స్టూడెంట్ వీసా కానీ, లేదా రికమెండేషన్ లెటర్స్ కానీ, ఇండియా నుంచి వెళ్ళినప్పుడు మీకున్న ఒరిజినల్ సర్టిఫికెట్స్ కానీ, అక్కడ అమెరికాలో మీరు పలానా యూనివర్సిటీలో చదువుతున్నారు ఆ సర్టిఫికెట్స్ కానీ అన్నీ రెడీగా పెట్టుకోండి. నెంబర్ 1, ఏ క్షణమైనా ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కానీ, ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీ కానీ, ఇంకా వేరే వాళ్ళు ఎవరైనా అడిగినా కానీ త్వరగా ఈ డాక్యుమెంటేషన్ ప్రొడ్యూస్ చేయడానికి నెంబర్ 1. నెంబర్ 2, సోషల్ మీడియాలో అమెరికాకి వ్యతిరేకంగా కానీ అమెరికా యొక్క ప్రతిష్టను దిగజార్చే విధంగా మీరు ఏ పోస్టు చేయొద్దు, ఎటువంటి మాటలు మాట్లాడొద్దు. అమెరికా యొక్క శత్రు దేశాలని పొగుడుతా మీరు ఎటువంటి కామెంటు పెట్టొద్దు సోషల్ మీడియాలో. నెంబర్ 2. నెంబర్ 3, మీరు వెళ్ళిన పని ఏంటి? టు స్టడీ ఇన్ ద యునైటెడ్ స్టేట్స్. F1 స్టూడెంట్ వీసా తీసుకొని ఇండియా నుంచి ఫ్లైట్ ఎక్కి అమెరికా దిగి అమెరికాలో మీరు చేయాల్సింది ఏంటంటే మన వాల్యూస్ మర్చిపోకుండా, మన రూట్స్ మర్చిపోకుండా, ఎక్కడి నుంచి వచ్చాం, ఎందుకు వచ్చాం, ఏదో దిగువ మధ్యతరగతి కుటుంబంలోనో అప్పర్ మిడిల్ క్లాస్లోనో వెరీ ఫ్యూ పీపుల్ రిచ్ క్లాస్లోనో పుడతారు. మీ రూట్స్ మర్చిపోకుండా అమెరికా వెళ్ళింది మీరు in order to get knowledge, skill, education, practical experience of STEM courses కైతే సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్, దాన్ని మాత్రమే చేయండి. పార్ట్ టైం జాబులు చేస్తాము, ఎడ్యుకేషన్ లోన్లు తీసుకున్నాం కదా, ఆ లోన్ రీపేమెంట్ కోసం నేను పార్ట్ టైం జాబ్ చేసి అమ్మ నాన్నకి పంపించకపోతే కష్టమవుద్ది. ఇలాంటి పనులు కనీసం 1 సంవత్సర కాలం పాటు మానుకోండి. బీ క్లియర్, క్లారిటీ ఆఫ్ థాట్, క్లారిటీ ఆఫ్ ఇంటెంట్, క్లారిటీ ఆఫ్ కంటెంట్, క్లారిటీ అండ్ క్యారెక్టర్, ఇవన్నీ అలైన్మెంట్ జరిగి ఒక చోట తీసురండి. ఏక్ సాదే సబ్ సదే అంటారు. ఒక పని కరెక్ట్గా చేయగలిగితే మిగతా పనులు కూడా కరెక్ట్గా చేయగలుగుతారు. ఫోకస్, డిటర్మినేషన్, డెడికేషన్, డిసిప్లిన్ అండ్ డివోషన్ టు ద గోల్ which you have selected, that is to have a degree from universities in the United States of America. Please be on that only. Have a tunnel vision. Don't look here and here, only look here. Clear your MS with good grades. Don't take up any part-time jobs as of now. Trump ఒక పక్క నుంచి, ట్రంప్కి సంబంధించిన అఫీషియల్స్ ఇంకో పక్క నుంచి, FBI ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీ,
ఇంకా రకరకాల ఏజెన్సీలు మిమ్మల్ని గమనిస్తున్నవి. ఇది ఇంకొక పక్కన అమెరికాలో ఆర్థిక మాంద్యం మూలాన, ఎకనామిక్ డిప్రెషన్ మూలాన, ఫినాన్షియల్ స్ట్రెస్ మూలాన పీపుల్ ఆర్ రిసార్టింగ్ టు వైలెన్స్. అమెరికాలో పేదరికం కూడా పెరగటం మూలాన దారి దోపిడీ దగ్గర నుంచి జాత్యహంకారము, అంటే కలర్ డిస్క్రిమినేషన్, బేస్డ్ ఆన్ యువర్ స్కిన్ కలర్ you will be discriminated sometimes. Yes. So some sections of the American society are not happy with Indian students' performance there because we are doing exceptionally well. Yes. They are not able to digest. So as a result, they are feeling a lot of vengeance. అంటే పగా ప్రతీకారం లాగా స్టోర్స్లోకి రావటము, షూట్అవుట్స్ చేయటము, దారి దోపిడీ చేయటము, లేకపోతే మీరు ఏదో కంట్రీ నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడి ఉన్నారు, మీరు గో బ్యాక్ టు యువర్ కంట్రీ అని నినాదాలతో రాబ్ చేయటము, అంటే దోచుకోవటము లేదా కాల్ చేయటము. ఒక పక్కన ట్రంప్, ఇంకో పక్కన అమెరికన్ అడ్మినిస్ట్రేషన్ అఫీషియల్స్, ఇంకో పక్కన ఈ మిస్క్రియంట్స్, అంటే ఈ దారి దోపిడీ, ఈ పావర్టీ రిలేటెడ్ పీపుల్ ఇన్ అమెరికా, నాట్ ఏబుల్ టు అడ్జస్ట్, నాట్ ఏబుల్ టు గెట్ ఏ జాబ్, దే ఆర్ రిసార్టింగ్ టు వైలెన్స్. ఇట్లా ఇదంతా ఒక ఎత్తు అయితే, మీ ఓన్ F1 స్టూడెంట్స్కి చెప్తున్నాను నేను, స్టూడెంట్స్ ఇన్ ద యునైటెడ్ స్టేట్స్, F1 స్టూడెంట్ వీసా కేటగిరీ మీద వెళ్ళిన మీకు మీ గ్రేడ్స్, మీ సెమిస్టర్ ఎగ్జామ్స్, సెమిస్టర్కి సంబంధించిన మార్క్స్, టీచర్స్ అపాయింట్మెంట్స్, అక్కడ ఉన్న క్లైమేట్, అమెరికాలో ఉన్న క్లైమేట్, అమెరికాలో ఉన్న కల్చరు, క్యాష్ సరిపోవట్లేదు మీకు, అమ్మా నాన్న, నాట్ ఆల్ ఆఫ్ యూ ఆర్ గెటింగ్ స్కాలర్షిప్ ఫ్రమ్ ద యూనివర్సిటీ, యు ఆర్ స్టిల్ డిపెండింగ్ అపాన్ యువర్ మామ్ అండ్ డాడ్ ఇన్ ఇండియా ఆర్ ఇన్ ఆంధ్ర తెలంగాణ. ఇన్ని రకాల సమస్యలు మీకు ఉంటే, వాటితో పాటుగా నేను చెప్పిన 3 సూత్రాలు పాటించకపోతే, ప్రాపర్ డాక్యుమెంటేషన్, తర్వాత సోషల్ మీడియా పోస్ట్లో వాట్ ఆర్ ది డూస్ అండ్ డోంట్స్, ఐ టోల్డ్ యూ సమ్ టైమ్ బ్యాక్. నెంబర్ 3, ఆల్ ద టైమ్ ఫోకస్ ఆన్ వై యూ హ్యావ్ గాన్ టు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, డోంట్ లుక్ హియర్ అండ్ దేర్, హ్యావ్ ఎ టన్నెల్ విజన్. ఈ 3 సూత్రాలు పాటిస్తా ఇంకా మిగతా ప్రపంచాన్ని మర్చిపోయి, కృషితో నాస్తి దుర్భిక్షం, మీ రూట్స్ మర్చిపోవద్దని చెప్పారు కదా ఇందాక. మనం ఎక్కడి నుంచి వచ్చామనేది చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. జై హింద్.